కార్మికుడు పనిచేసేటప్పుడు కష్టాన్ని కోరుకుంటాడు. నిజమే. ఎందుకనంటే 29 రోజులు దాటుతుందంటే 30 రోజు అయినప్పటికీ పర్వాలేదు, నాకు ఈ నెల రోజులు కూడా మస్ట్ ఉంది, 26 రోజులు ఉందరా నాకు ఈ రోజు, ఈ నెల నాకు 27 రోజులు ఉందరా, 28 రోజులు ఉందరా, 29 రోజులు ఉందరా, 30 రోజులు ఉందరా అని చెప్పి తోటి కార్మికుడితో వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు, ఓ టీ తాగినప్పుడు, సమోసా తిన్నప్పుడు వాళ్ళు మాట్లాడుకునే విధానాలు మనం గమనించాలి. ఎందుకంటే కార్మికుడు కష్టపడుతున్నప్పుడు కష్టానికి తగ్గ ప్రతిఫలం అడగడం తప్పులేదు. నిజంగా మరి ఈరోజు మీటర్ రీడర్స్ ఉన్నారంటే ఈరోజు మీరు వారి కష్టాన్ని చూసే నాయకుడు ఏ మూలాన కనబడుతున్నారంటే కనబడట్లేదని చెప్పాలి. మరి ఈ కోణంలో మరి చూస్తే మరి విశాఖపట్నంలో కాదు, ఆంధ్రప్రదేశ్లోనే కాదు, భారతదేశంలో మీటర్ రీడర్స్ అనేవారు ప్రతి దగ్గర ఉన్నారు. మరి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ మేనేజ్మెంట్ చేసుకొని చూస్తే మనం మీటర్ రీడర్స్ తీసేవాళ్ళు మనం గమనించాలి. ఒక్కో దగ్గర అయితే సింగిల్ ఫ్లోర్ ఉంటుంది, ఒక్కో దగ్గర 2 ఫ్లోర్లు ఉంటాయి, ఒక్కో దగ్గర 3 ఫ్లోర్లు, ఒక్కో దగ్గర 4 ఫ్లోర్లు కూడా ఉంటాయి. ఈ 4 ఫ్లోర్లు కూడా ఎక్కితే కానీ ఆ మీటర్ రీడ్ మరి కొట్టి కిందకి రావడానికి సుమారు ఎలాగైతే 5, 6, 7, 8 నిమిషాలు పడుతుంది. ఈ యొక్క విధానాన్ని ఎవరు కూడా గమనించరు. దానిపైన యజమానులు ఎవరైతే ఉన్నారో, దీని కాంట్రాక్టర్లు లేదా దానిపైన ఉన్న ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ యజమానులు ఎవరైతే ఉన్నారో అసలు పట్టించుకోరు. అలాంటిది అయినప్పటికీ కూడా వెనకాతలు ఉన్న కుటుంబాన్ని పోషించాలి కనుక వారి యొక్క భార్యలు పోషించుకోవాలి, పిల్లలు పోషించుకోవాలి, ఆఖరికి తల్లిదండ్రులు కూడా పోషించాలి. ఆ కోణంలో వారు కష్టపడుతున్న కష్టం ఒక లెక్క అనుకుంటూ పక్కన పెట్టి వారు కష్టపడుతున్న కష్టాన్ని తీసుకెళ్లి నెలవారీ జీతం వచ్చేటప్పటికి ఆ యొక్క ఏదైతే ₹10 నుంచి ఈరోజు ₹3.46 ఏదైతే 46 పైసలు ఏదైతే ఉందో ఆ ₹46 కమిషన్ ఒక మీటరు రీడింగ్ తీస్తే 46 పైసలు వస్తుంది. అలాంటిది ఈరోజు ఈ కోసాన ఆ రూపాయలన్నీ కూడేస్తేనే కానీ ఒక 500, 600 అవ్వదు. అంటే ఉదయం నుంచి రాత్రి వరకు కొట్టి చాకరీ చేయాలి. అవసరమైతే రాత్రి 10 గంటల వరకు కూడా మీటర్లు కొట్టే కొన్ని ఏరియాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఈ కార్మికుల బాధలు పట్టించుకోరే, ఈ కార్మికుల బాధలు కనబడవా, వీరు కార్మికులుగా అనిపించట్లేదా? కనీసం సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారంగా ₹26,000 జీతం ఇవ్వాల్సిన వీరికి మరి కమిషన్ బేసిక్ లో శాలరీ అనేది ఇస్తున్నప్పుడు మిగతా డబ్బు ఎవరు జోబుల్లోకి వెళ్తుంది? దాని విషయాల మీద మనతో పాటు మాట్లాడడానికి ఎవరైతే ఉన్నారో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఏం జరుగుతుంది మీటర్ రీడర్స్ లో? అసలు నిజంగా కార్మికుడు కష్టపడుతున్నాడు కానీ ప్రయోజనం కనబడట్లేదు, దాన్ని ఏమంటారు? పలు దఫాలుగా మేము వినతి పత్రాలు ఇస్తున్నాం, పలువురు నాయకులను కూడా కలుస్తున్నాం. మాకు ఏదైతే గతంలో తక్కువ జీతానికి మేము మొదలు పెట్టామో ఈరోజు ₹3.46 వరకు రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికీ ఈ విషయం పైన గత ముఖ్యమంత్రి గారికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక దఫాలుగా మాకు కార్మికులు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల్లో మా మీటర్ రీడర్ల ప్రస్తావన తీసుకురావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మీటర్ రీడర్ల యొక్క శ్రమని దోపిడీ చేస్తున్నారు, వీళ్ళ యొక్క సొమ్ముని తండ్రి కొడుకులు తింటున్నారని జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల్లో చెప్పడం జరిగింది. తదనంతరం వీళ్ళు ఏదైతే లోకేష్ బాబు గారు పాదయాత్ర మొదలెట్టారో యువగలం పాదయాత్ర, ఆ యువగలం పాదయాత్రలో కూడా లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఒకానొక సందర్భంలో చంద్రబాబు నాయుడు గారికి కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఏదైతే ప్రభుత్వం వచ్చే సంవత్సరం అవుతుంది, ఈ సంవత్సర కాలంలో మా యొక్క నాయకులు పలు దఫాలుగా మన విద్యుత్ శాఖ మంత్రి గారిని అయితేనేమి, లోకేష్ బాబు గారిని అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారిని అయితేనేమి కలవడం జరిగింది. వీరు మేము వెళ్ళి చెప్పేటప్పుడు మీ విషయం మా పరిగణనలో ఉందని చెప్తున్నారే తప్ప సంవత్సర కాలం గడి వస్తుంది, ఒక్క అడుగు కూడా ముందుకు కదలలేని పరిస్థితి. ఈ యొక్క పరిస్థితుల్లోనే ఈరోజు మేము రోడ్డుపైకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికీ కూడా మాకు వచ్చేది ఒక ఇంటికి రీడింగ్ తీస్తే ₹3.46 మాత్రమే. ఈ ₹3.46 మా యొక్క కుటుంబాలు ఎలా నెట్టుకు రావాలనేది మా యొక్క ప్రధానమైన సమస్య. దీనికి తోడు ఇప్పుడు స్మార్ట్ మీటర్ల వ్యవస్థ అనేది ఒకటి వచ్చింది. ఈ స్మార్ట్ మీటర్ల వ్యవస్థ వచ్చిన తర్వాత ఏమైంది, సుమారుగా ఒక్కొక్క మీటర్ రీడర్లకు 1000 సర్వీసుల వరకు తగ్గిపోవడం జరిగింది. ఫీజు రేటు విధానం కాబట్టి ఆ యొక్క స్మార్ట్ మీటర్లు ఏదైతే మనం తీయట్లేదో ఆ యొక్క 1000 సర్వీసులకు సంబంధించిన ఈ ₹3.46 ఇంటూ 1000 సర్వీసులు లెక్క చేసుకుంటే అదొక ₹4,000. మళ్ళీ ప్రతి మీటర్ రీడర్ల జీతం నుంచి పోతగానే మిగులుతుంది. పైగా ఒక్కొక్క మీటర్ రీడర్ 10,000, 11,000, 8,000, 9,000 సంపాదించే వాళ్ళకి నెల జీతంలో ఈ యొక్క కటింగ్లు అన్నీ పోని ఇప్పుడు ₹5,000 నుంచి ₹6,000 నెల జీతం వచ్చే పరిస్థితి వచ్చింది. అందుకే మేము ఈ విధంగా రోడ్డుపైకి ఎక్కడం జరిగింది. నా పేరు తోట నగేష్, నేను కంచపాలెం మీటర్ రీడర్, విశాఖపట్నం. నగేష్ గారు, తెల్లవారికి
తెల్లవారితే మీ యొక్క ప్రయాణం మొదలవుతుంది. తెల్లవారితే అంటే కొన్నిసార్లు 5 గంటలకు కూడా బయలుదేరుతారు, కొన్నిసార్లు 6 గంటలకు కూడా బయలుదేరుతారు. 6 గంటలకు ప్రయాణం మీరు మొదలైతే 1వ ఫ్లోర్లు కొన్నిసార్లు మీటర్లు ఉంటే అక్కడ పైన పని అయిపోతుంది. కొన్ని అపార్ట్మెంట్లు కిందనే ఉంటున్నాయి అపార్ట్మెంట్లు కాబట్టి. పాత బిల్డింగ్లు అయితే అది 3వ ఫ్లోర్ అయినా మీరు ఎక్కే మీటర్ రికార్డు కొట్టాలి, లేదంటే కొట్టుకొని వచ్చేస్తారంటే అవ్వదు కదా. వాళ్ళు కంపల్సరీ మెయిన్ ఆఫీస్ రిపోర్ట్ చేస్తారు. దానివల్ల మీకే రిస్క్. ఇన్ని బిల్డింగ్లు ఎక్కి మీరు ఇంత కష్టపడితే మీకు ₹3.46 ఏదైతే ఉందో కమిషన్, దాన్ని ఎలా చూడాలి? అదే చెప్తున్నాం సార్, మేము ఏదైతే చేస్తున్నామో మా శ్రమని ఎవరు గుర్తించట్లేదు. ముఖ్యంగా మీరు అడిగిందే మేము చెప్తున్నాం. ఇప్పుడు స్మార్ట్ మీటర్ వ్యవస్థ వచ్చిన తర్వాత కూడా ఏమైంది, మొదటి ఎక్కడైనా సరే చూడండి, కమర్షియల్ సర్వీసులు అనేవి గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఉంటాయి, లేదా ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటది. హౌస్ డొమెస్టిక్ పర్పస్ అనేది 3rd ఫ్లోర్ 4th ఫ్లోర్ లో ఉంటున్నాయి హౌసెస్. మనం ఏం చేయాలి, స్మార్ట్ మీటర్ వ్యవస్థ ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చిన తర్వాత 3వ ఫ్లోర్ 4వ ఫ్లోర్ ఎక్కి డొమెస్టిక్ సర్వీస్ కి రీడింగ్ తీయాల్సిన పరిస్థితి. ఇంత కష్టపడి పైకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ప్రధానమైన సమస్య ఏముంటుందంటే డోర్ లాక్ ఉండొచ్చు, లేదా ఆ ఇంటి బయట కుక్క ఉండొచ్చు. వెరీ గుడ్. ఇవి కూడా ఒక సమస్య. కష్టపడి 4వ ఫ్లోర్కి ఎక్కిన తర్వాత అక్కడ ఒక కుక్క ఉంటది, లేదంటే వాళ్ళు డోర్ లాక్ చేసి ఉంటారు. డోర్ లాక్ చేశారు కదా అని చెప్పి ఈ రోజు కిందకి దిగిపోతే మళ్ళీ మరొక రోజు ఆ ఇంటికి వెళ్ళి రీడింగ్ కంపల్సరీ తీయాల్సిందే. అది తీయలేని పక్షంలో అనుకున్న విధంగా ఏమైనా డోర్ లాక్ కానీ కొడితే మళ్ళీ మాకు నెలకు వచ్చే శాలరీలో మళ్ళీ అది డోర్ లాక్ సర్వీస్ కింద శాలరీ కటింగ్ అవుతుంది. ఇది ఒక ప్రధానమైన సమస్య. ఈ సమస్యలన్నీ అధికారులకు తెలియక కాదు, అధికారులకు అన్ని సమస్యలు తెలుసు, మా యొక్క శ్రమ దోపిడీ ఎలా జరుగుతుంది అనేది కూడా వాళ్ళకి తెలుసు. కానీ మేము పలు దఫాలుగా వీళ్ళకి వినతి పత్రాలు ఇచ్చినా మా విషయంలో ఏ అధికారి కూడా, ఏ ప్రభుత్వం కూడా 1% కూడా మా గురించి ఆలోచించే పరిస్థితి లేదు. ఆ లేకపోని విధంగా కడుపు మండి ఈ రోజు రోడ్డుపైకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రత్యేకంగా మీటర్ లీడర్స్ ఉన్నారు అంటే విద్యుత్ సంస్థలోనే ప్రత్యామ్నాయం కావాలని కోరుకుంటారు. మరి ప్రధానమైన కారణాలు అదే చెప్తాను కదా, ప్రధానమైన కారణం ఏంటంటే అధికారులకి మా యొక్క విషయం తెలుసు. అలాగని చెప్పి ప్రభుత్వం పెద్దలకి తెలియదని కాదు, ప్రభుత్వం పెద్దలకి కూడా తెలుసు. ఎక్కడైతే మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు అనేది మాకు అర్థం కావట్లేదు. మళ్ళీ ఒకవేళ మేము 1వ తారీఖు సమ్మెకి వెళ్తాం అనేసరికి 31వ తారీఖు నుంచే మా మీద డిమాండ్ మొదలు పెడతారు. మీరు కంపల్సరీ బిల్డింగ్కి వెళ్లాల్సిందే, మీరు బిల్డింగ్కి వెళ్ళకపోతే వ్యవస్థ నష్టపోతుంది, మీరు వెళ్ళి బిల్డింగ్ తీస్తేనే కదా మాకు మన డిపార్ట్మెంట్కి రెవెన్యూ వచ్చేది, మన డిపార్ట్మెంట్కి రెవెన్యూ వస్తే కదా మనకి శాలరీస్ వచ్చేది అని చెప్పి ఆ యొక్క డిమాండ్ మన మీద పెడుతున్నారు తప్ప మా రీడర్లకి ఏదైనా ఒక ప్రత్యామ్నాయ ఏర్పాటు కల్పించాలనే ఉద్దేశం అయితే మాత్రం యాజమాన్యానికి 1% కూడా కలగట్లేదు. ఇప్పుడు మీకు ఎవరైతే ఉద్యోగాలు చెప్తున్నారో మీ పైన అధికారులు ఎవరు చెప్తారు మీకు అసలు ఉద్యోగాలు? ఇది అనేది కాంట్రాక్టింగ్ వ్యవస్థ. ఈ కాంట్రాక్ట్ వ్యవస్థ ద్వారా కాంట్రాక్టర్ ద్వారా మేము ముందుకు పోయే పరిస్థితి. కానీ సమస్య ఏమైనా చెప్తున్నాం అదే అంతవరకు వచ్చేటానికి మాత్రం మా మీద డిమాండ్ చేసేది మాత్రం మా పై అధికారులు ఏఈలు ఏడీలు చేస్తారు. మా సమస్యను మేము వినతి పత్రాలు ఇవ్వడానికి వెళ్ళేది కూడా ఏఈలు ఏడీలు డి స్థాయి వరకు వెళ్తాం. మనం రీసెంట్ గా మనం ఎస్సీ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీని మీద ఆలోచించి మాకు ఉద్యోగ భద్రత కల్పించాల్సింది మాత్రం అధికారులు, మా మీద ఒత్తిడి తెచ్చేది మాత్రం అధికారులు. మేము వెళ్ళి ఏమైనా సమస్య మీద ఒక డిమాండ్ మొదలు పెడితే మీతో మాకేం పని, మీరు కాంట్రాక్టర్కి సంబంధించిన వ్యక్తులు కాంట్రాక్టర్తోనే మాట్లాడుకోండి అని చెప్పే పరిస్థితి. మా డిమాండ్ అడిగితే కాంట్రాక్టర్ వ్యవస్థ మీద అని చెప్తారు. మాది ఏమైనా మేము ఒక పూట బిల్డింగ్ లేట్ అయితే అధికారులు మా పైన ఒత్తిడి తెస్తారు. చాలా విడ్డూరంగా ఉందండి. అంటే కష్టం వచ్చినప్పుడు మనం బాధలు చెప్పుకోవడానికి వెళ్ళేటప్పుడు ఏఈలు డిఈలు ఉంటారు, పనులు చెప్పడానికి కూడా వీళ్ళే ఉంటారు. కానీ పనులు తీర్చేటప్పటికి వీళ్ళు ఎవరు కనబడరు. రెండోది వాళ్ళకేమో లక్షల జీతాలు, మీకేమో 5,000 10,000 జీతాలు. ఇది ఎలా చూడాలి? ఈ రోజు ఆ కడుపు మండే రోడ్డు పైకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మీకు అదే చెప్తున్నాంగా, 1వ తారీఖును మనకు డేటా వస్తే 2వ తారీఖు బిల్డింగ్ మొదలు పెడితే 11వ తారీఖున బిల్డింగ్ కంప్లీట్ చేయాలి. 11వ తారీఖు మేము బిల్డింగ్ కంప్లీట్ చేస్తే ఆ వచ్చిన రెవెన్యూ ద్వారా ఉద్యోగస్తులకు జీతాలు అవన్నీ సరే, సంస్థ నడపడం అయినా సరే జరుగుతూ ఉంటుంది. దీనిపైన మేము పోరాటం చేస్తున్నాం. ఏ విషయంలో మా వల్లే డిపార్ట్మెంట్కి రెవెన్యూ వస్తుందని మీరే చెప్తున్నప్పుడు ఆ రెవెన్యూలోనే ఒక 10% పెంచి మమ్మల్ని ఈ డిపార్ట్మెంట్లోనే ఉద్యోగ భద్రత కల్పించమని, లేకపోతే క్వాలిఫికేషన్ తగ్గట్టు ఉద్యోగాలు ఇప్పించమని, లేదంటే సీనియారిటీ బేస్లో ఏదో ఒక సంస్థలో విలీనం చేసి ఏదో ఒక స్థాయిలో ఒక ఉద్యోగం కల్పించమని చెప్పి మా యొక్క ప్రధానమైన డిమాండ్లతో ఈ రోజు మేము రోడ్డుపైకి రావాల్సిన పరిస్థితి. సార్ మీరు చెప్పండి, అసలు పరిస్థితులు అయితే చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఇంకో విషయంలో చూడాలంటే బాధాకరంగా ఉన్నాయి. అంటే సమాన పనికి సమాన జీతం లేదు ఇక్కడ. అంటే మీరు గొట్లే కష్టపడుతున్నారు, మీకు వచ్చిన జీతం 5,000 10,000. ఇది ఎలా చూడాలంటారు అసలు? సార్ ఇప్పుడు కాంట్రాక్టర్లకి 2004లో స్పాట్ బిల్లింగ్ అన్న తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు.
కాంట్రాక్టర్లకి ఇచ్చేసారన్నమాట. మీ ఇష్టానుసారం ఇచ్చుకోండి పర్లేదు అని చెప్పి 2009 నుండి మేము పోరాటాలు చేసి అప్పుడు ఈపీఎఫ్ ఈఎస్ఏ మినిమం వేజ్ అని గుర్తొచ్చింది. అది కూడా పీస్ రేట్ రూపంలోనే. యాజమాన్యం ఏం చేస్తున్నాడు, కాంట్రాక్టర్లకు ఇచ్చేసాం కాబట్టి మాకు సంబంధం లేదు, కాంట్రాక్టర్లు మాత్రం మాకు సంబంధం లేదు, డిపార్ట్మెంట్ వారు నిర్ణయిస్తేనే కదా మీకు ఇస్తాము. మేము మాకు కానీ మినిమం వేజ్ ఇచ్చినట్టయితే మాత్రం డిపార్ట్మెంట్ వారికి కూడా నష్టం లేదు. ఎందుకంటే 10 రోజులు 11 రోజులు బిల్లింగ్ చేసినట్టయితే మిగతా 15 రోజులు కూడా మీటర్ రీడర్స్ ని సంస్థలోనే ఏదో ఒక దానికి ఉపయోగించుకుంటే 26,000 ఇస్తే వాళ్ళకి అదనంగా 10,000 15,000 మాత్రమే పడుతుంది. అదే కొత్త వారిని పెట్టుకుంటే సుమారు 26,000 25,000 ఇచ్చుకోవాలి. అదే మీటర్ రీడర్స్ ని పెట్టుకున్నట్టయితే మీకు 2 వర్కులు చేసి పెడతారు, అదే జీతం వస్తుంది. కాబట్టి మీటర్ రీడర్స్ నే పెట్టుకుంటే మాకు కూడా రోడ్డును పడకుండా 20 సంవత్సరాలు పైబడి చేసిన వాళ్ళు ఉన్నారు, 25 కూడా మాన్యువల్ బిల్డింగ్ నుండి కూడా లైన్ మ్యాన్ అండర్ కింద పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఉపాధి కల్పించే వారుగా అవుతారని చెప్పి మేము అనుకుంటున్నాం. నా పేరు శివారెడ్డి, నేను కంచరపాలెం మీటర్ రీడర్ని, అలాగే ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్స్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. శివారెడ్డి గారు జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్ అంటే నైట్ పూట వర్క్ చేస్తారు, తెలుసు కదా, వాళ్ళు కాంట్రాక్ట్ బేసిక్ డేపోట్ చేసిన అందరూ గవర్నమెంట్ ఏజెంటే అంటే వాళ్ళకి అంటే పోరాడితే ఈరోజు 21,000 వచ్చింది, కనీసం వాళ్ళకి ఇచ్చిన జీతం కూడా మీకు కనబట్టలేదు. ఇదంటే ఎంత దౌర్భాగ్యం సార్, ఇది చాలా దౌర్భాగ్యం. అంటే మాలోనే కొంతమందికి అర్థం అవ్వట్లేదు. పీస్ రేటు ₹3.46 అంటే ఒక మనిషి 2,000 సర్వీసులు తీసాడు అనుకోండి, అతనికి వచ్చే జీతం 6,500. కానీ ఆ జీతం సరిపోక రాత్రి పగలు కష్టపడితే 3,000 3,500 సర్వీసుల కంటే ఏ మనిషి కూడా ఎక్కువ తీయలేడు. ఎందుకంటే ఒక 100 సర్వీసులు రోజుకి తీయాలంటే సుమారు 990 మెట్లు ఎక్కాలి. మామూలుగా ఒక మేడకు 16 నుండి 18 మెట్లు ఉంటాయి. 100 సర్వీసులు 1000 మెట్లు కంపల్సరీ. కరోనా టైంలోనూ కూడా మీటర్ రీడర్లు ప్రాణాలు తెగించి మామూలుగా రాష్ట్ర వ్యాప్తంగా 16 కేసులు ఉన్నప్పుడు కరోనా టైంలో లాక్డౌన్ ప్రకటించారు ఏప్రిల్ 2020లో. కానీ మే నెల నుండి కేసులు పెరిగే కొలది సార్ మాకు భయం వేస్తుంది సార్ అన్నా సరే మీరు తీయాల్సిందే అంటే ప్రతి మీటర్ రీడర్ ఇంటింటికి వెళ్ళి ప్రాణాలు అడిచేతిలో పెట్టుకుని రీడింగ్లు తీశారు. దాని కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా అందులోని ముఖ్యంగా ఈపీడీసీలోనే 6 మీటర్ రీడర్లు చనిపోయారు. కానీ ఏ విధమైన ఒక్క పైసా కూడా డిపార్ట్మెంట్ నుండి రాలేదు. మీటర్ రీడర్లే అక్కడికక్కడ డబ్బులు వేసుకొని ఇవ్వడం జరిగింది. మేము కోరేది కూడా అదే, మాకు ప్రత్యామ్నాయ ఉపాధితో కల్పిస్తే మాత్రం మాకు ఏదైనా జరిగితే మా కుటుంబాలకి వెనకాతలు ఉంటారు. శివారెడ్డి గారు మేము అదే అడుగుతున్నాం. ఇప్పుడు మీరు కష్టపడుతున్నారు, తెల్లవారు డ్యూటీకి వచ్చేస్తారు, ఎప్పుడు వెళ్తారో తెలియదు. కొందరికి అంటే ఆటోమేటిక్ గా ఒక ఏజ్ కాదు కదా, ఏజ్ ని బట్టి ఆటోమేటిక్ ఇప్పుడు ప్రతి అనారోగ్యం కూడా వచ్చేస్తుంది. షుగర్ బీపీలు కూడా కొంతమందికి ఇప్పటికీ కూడా ఉన్నాయి. అందులో అలా ఉన్నప్పుడు కూడా డ్యూటీలు చేస్తున్నారు. ఒకవేళ డ్యూటీ చేస్తున్నప్పుడు ఆన్ డ్యూటీలో ఏదైనా జరిగితే దాని బాధ్యులు సార్, దీని పూర్తి బాధ్యత ప్రిన్సిపల్ ఎంప్లాయర్ గా డిఈ గారిది, ఎస్సీ గారిది, సిఎండి గారిది. ఎందుకంటే ఏదైనా కాంట్రాక్ట్ వర్క్ ఇచ్చింది అంటే ఎవరు ప్రిన్సిపల్ ఎంప్లాయర్, డిపార్ట్మెంట్ వారు, యాజమాన్యం వారే, వాళ్ళే పట్టించుకోవాలి. కానీ మాకు ఏ సంబంధం లేదని చెప్పి ఇప్పుడు వరకు మీటర్ రీడర్లు ఎంతమంది ఏ విధంగా నష్టపోయినా సరే ఒక్క పైసా డిపార్ట్మెంట్ నుండి రాలేదు. ఓన్లీ అక్కడ మీటర్ రీడర్లు, అక్కడ లోకల్ గా లైన్ మ్యాన్లు వీళ్ళు డబ్బులు వేసుకుని ఇవ్వడం వరకే. ఆ ఈపీఎఫ్ ఈఎస్ఏ ఉండడం వల్ల మేము పోరాడి సాధించుకున్నాం. 2013లో ముత్యాలరాజు గారు 2014లో ఇవ్వడం వల్ల ఏదైనా ఇప్పుడు ప్రాణ నష్టం చేస్తే ఈపీఎఫ్ డబ్బులు తప్ప డిపార్ట్మెంట్ నుండి మాత్రం మాకు ఎటువంటి డబ్బులు కూడా రావటం లేదు. ఈ 40 వేతనం చేసినట్టయితే మాకు పెయిడ్ హాలిడేస్ లేకపోతే ఏదో ఒక హాలిడేస్, ఇప్పుడు October 2 గాంధీ జయంతి, దేశవ్యాప్తంగా అందరూ గాంధీ జయంతి రోజు ఇంట్లో ఉంటే మీటర్ రీడర్ మాత్రం ఇంటింటికి వెళ్ళి బిల్లు తీయాల్సిన పరిస్థితి. ఆగస్టు 15 అంటే 2023 నుండి ఈ బిల్లింగ్ అనేది 12 రోజులు చేశారు. కానీ ఇంతకు ముందు అయితే ఆగస్టు 15వ రోజు కూడా మేము పనిచేయాల్సిన పరిస్థితి. ఇప్పుడు కూడా ఈ 11-12 రోజుల్లో మాలో ఎవరికైనా ఏదైనా ప్రాణహాని జరిగినా లేకపోతే కుటుంబ సభ్యుల్లో ఎవరికి ఏం జరిగినా సరే వెళ్ళలేని పరిస్థితి. ఒకవేళ వెళ్ళినట్టయితే మాత్రం ఆ రోజు జీతం ఎవరైతే కుర్రలు పెడతారో వాళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితి. అంటే మాకు వచ్చే జీతాల్లోనూ కూడా ఈ విధమైన కోతలు ఉన్నాయి సార్. అంటే గతంలో ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ఇప్పుడు పాలక పక్షానికి వచ్చారు, అప్పుడు ఇచ్చిన వాగ్దానాలు అంటే మీకోసం ప్రత్యేకమైన వాగ్దానాలు చేశారు క్యాంపెయిన్ లో. మరి ఇప్పుడు ఏమైపోయాయి వాగ్దానాలు? సార్, ఏ ప్రభుత్వం వచ్చినా సరే మాట ఇస్తున్నారు తప్ప కానీ తమ అమల్లో తీసుకురావటం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పగానే మీటర్ రీడర్లు అందరూ మాకేదో న్యాయం జరుగుతుంది, 15-18 సంవత్సరాలు పైబడి చేశాము అని చెప్పేసి అనుకున్నాం. అతను మాత్రం తీవ్ర నష్టం చేశారు. ఎందుకంటే పని దినాలు తగ్గించారు. వాళ్ళు ఏంటంటే ఈ రోజు బిల్లు తెస్తారు, రేపు కన్స్యూమర్ కట్టేయాలి, 4 రోజుల్లో డబ్బులు వచ్చేయాలి అనుకున్నారు తప్ప కానీ మీటర్ రీడర్లు న్యాయం చేయాలని చెప్పి మాత్రం చూడలేదు. ఇప్పుడున్న ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకంగా కలిసినప్పుడు అతను చెప్పింది ఒకటే, అయ్యా జగన్మోహన్ రెడ్డి
నువ్వు స్మార్ట్ మీటర్లు తీసుకుని రా, తప్పు లేదు. కానీ దీన్ని నమ్ముకొని ఉన్న వాళ్ళకి మాత్రం నువ్వు న్యాయం చేయాలి. నీకు చేత రాలేదు, మా కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడి మీకు న్యాయం చేస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అలాగే గెలిచిన తర్వాత నారా లోకేష్ గారిని మేము 3 సార్లు కలిసాము. నారా లోకేష్ గారు మీది మా మైండ్ లో ఉంది, మీకు ప్రత్యామ్నాయం చూస్తాము, మేము చేస్తాము అని చెప్పారు. విజయానంద్ గారు నేను వెళ్లే లోపు మీటర్లకు మాత్రం న్యాయం చేసే వెళ్తానని చెప్పి మన సిఎస్ గా ప్రమోట్ అయ్యారు. సిఎస్ గారు కూడా చెప్పారు, చెబుతున్నారు తప్ప కానీ ఒక పక్క మీటర్లు బిగిస్తున్నారు కాబట్టి మీ ఈ రోజు రోడ్డును పడాల్సిన వచ్చిన పరిస్థితి. అంటే నిన్న కాక మొన్న అంటే ఏదైతే వైసీపీ పరిపాలన ఇచ్చిందో అప్పుడు వాలంటీర్ అనే వ్యవస్థ ఒకటి ఉంది. ఆ వ్యవస్థలో 2,60,000 మందికి 9,40,00,000 మంది జనాభాకి, ఆంధ్రప్రదేశ్ జనాభాకి సేవలు అందించిన వారికి పక్కన పెట్టేశారు. తర్వాత రేపో మాప ఆర్పీలు కూడా పక్కన పెట్టబోతున్నారు. మరి ఒకవేళ అదే స్థాయిలో మిమ్మల్ని కూడా పక్కన పెడేస్తే మీ కుటుంబాలు ఎలా పోషిస్తారో, రోడ్లు పడిపోతే మీ భవిష్యత్తు. సార్ ఇప్పుడు మేము కోరేది అదే సార్, గత 20 సంవత్సరాల నుంచి సంస్థలోనే మేము చేస్తున్నాం. ఇప్పుడు 45-48 సంవత్సరాలు పైబడి వచ్చేసాం. ఇందులో చాలా మందికి ఆరోగ్యాలు కూడా బాగోలేదు. ఇప్పుడు వేరే దానికి వెతుక్కోవాలంటే వాళ్ళు అడిగేది ఏంటి, 20-25 సంవత్సరాలు లేదంటే ఎడ్యుకేషన్ అడుగుతున్నారు. అప్పట్లో విద్యుత్ సంస్థలోకి మమ్మల్ని మీకు పర్మనెంట్ అవుతుంది, మీరు రండి 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 అంటే మీరు రావడం జరిగింది. 2006లోని ప్రవీణ్ ప్రకాష్ గారు చెప్పారు మీకు ఈపీఎఫ్ ఈఎస్ఏ ఉంటే పర్మనెంట్ అవుతుంది అని చెప్పి. అప్పుడు ఈపీఎఫ్ ఈఎస్ఏ లేక అప్పుడు చేసిన వాళ్ళు అలా ఉండిపోయారు. కానీ ఇప్పుడు ఈపీఎఫ్ ఈఎస్ఏ వచ్చింది, మాకు ఏదో చేస్తారు అది ఇది అని చెప్పి ఇక నమ్ముతూ చేస్తున్నాం. కానీ ఈ స్మార్ట్ మీటర్ల వల్ల మమ్మల్ని రోడ్డు తీసుకొచ్చారు. కానీ రేపు పొద్దున 4,000 కుటుంబాలని మీరు అనుకుంటున్నారు, కానీ ఇంటింటికి తిరిగాం. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇంటింటికి మీటర్ రీడింగ్ తీసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని అడిగారు, బాబు బిల్లులు ఎందుకు పెరిగాయి, అమ్మా మీరు గెలిపించారు కదా అని చెప్పి. అదే మళ్ళీ రిపీట్ అవుద్ది. అంతవరకు తెచ్చుకోకుండా ఈ ప్రభుత్వం సరే వెంటనే స్మార్ట్ మీటర్లు బిగించక ముందే రేపు ఏప్రిల్ 1వ తారీఖు లోపు మా సమస్యలు పరిష్కరించాలి. మొన్న అసెంబ్లీలో చర్చిస్తారేమో అని చెప్పి మేము అనుకున్నాం. కింద నెల ఫిబ్రవరి 20వ తారీఖున మేము పెట్టిన మహాసభ లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఏమీ పట్టించుకోలేదు కాబట్టి ఈ విధంగా రోడ్లోకి రావాల్సి వచ్చింది. రానున్న దినాల్లో అటు భవిష్యత్తులో కూడా ఇలాగే ఉంటే మీటర్ రీడర్స్ గా మీ యొక్క ఉద్యమం ఎలా ఉండబోతుంది, ఏ స్థాయిలోకి వెళ్ళబోతుంది? రేపు 27వ తారీఖున 5 జిల్లాల మీటర్ రీడర్లు గురుద్వార సిఎండి ఆఫీస్ దగ్గరికి వస్తున్నారు. అలాగే సిపిడిసిఎల్ సంబంధించి అక్కడ 3 జిల్లాల మీటర్ రీడర్లు వస్తున్నారు. ఎస్పీడీసీఎల్ తిరుపతిలోని కూడా అక్కడ 5 జిల్లాలు వస్తున్నారు. ఇది అయిన అనంతరం ఏప్రిల్ 1వ తారీఖు నుండి 3వ తారీఖు వరకు సమ్మె చేస్తూ 4వ తారీఖు చలో విజయవాడ పిలుపునివ్వడం జరిగింది. అప్పటికి కూడా సమస్య పరిష్కారం కాని ఏడల 5వ తారీఖు నుండి ఆమర నిరాహార దీక్ష కూర్చోడానికి మీటర్ రీడర్లు అందరూ కుటుంబ సభ్యులతో రెడీగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. పరిస్థితి అయితే ఇది ముస్తఫా, ఎందుకనంటే మీటర్ రీడర్స్ అయితే ఏదైతే మరి ఎస్కో మరి సిస్టమ్ ఏదైతే వచ్చిందో మీటర్ రీడర్స్ కి విద్యుత్ సంస్థలను మరి ప్రత్యామ్నాయం కల్పించాలని వారు కోరుతున్నారు. గొంతమ్మ కోరికలు అయితే ఇక్కడ కోరట్లేదు. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే వైసీపీ కాలంలో అసెంబ్లీలో మరి ప్రకటించినప్పటి నుంచి కూడా వాళ్ళకి ఫలితమే లేదు. మరి ఎవరైతే మరి పాదయాత్రలో అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న వాళ్ళు ఇప్పుడు పాలకపక్షంలో ఉన్నారు, వాళ్ళు కూడా ఇచ్చిన వాగ్దానాలు కూడా ఇక్కడ నీరు గారిపోతున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళు ఒకటే అంటున్నారు, రేపు పొద్దున్న కూడా ఎలాగే జరిగితే రానున్న దినాల్లో మా యొక్క మీటర్ రీడర్స్ యొక్క సమస్య ఏదైతే ఉందో అది ఇంకా ముందుకు తీసుకెళ్తామని వారు తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ముస్తఫాతో సిటీవీ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్.